వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆనంద్ కుమార్. మా బాబుకు ర్యాంక్ వచ్చింది, మెడికల్ అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి యూపీఎస్సీ 2 సార్లు మెయిన్స్ రాశాడు. ఈసారి తెలంగాణ నోటిఫికేషన్ వచ్చింది కదా, దీంట్లో చాలా కష్టపడదామని చదివాడు. చాలా అంటే ఎన్ని గంటలు, 8 గంటలు వాళ్ళ యూత్ మొత్తం దాంట్లో పోయింది. ఈ విధంగా ఒక యంగ్స్టర్స్కి ఇట్లాంటి పరిస్థితి వస్తే నిజంగా సమాజం మీద విశ్వాసం పోతుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఏమిటంటే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది జరిగింది, అది జరిగింది, ఇట్లా జరిగింది, ఇన్ని పైసలు ఇచ్చారు, అన్ని పైసలు ఇచ్చారు. తీవ్రవాదులు ఎక్కడి నుంచో జరగరండి, ఇట్లాంటివి జరిగితే అవుతారు. ఒక వ్యక్తి ఎంతో కష్టపడి తన మొత్తం యూత్ని సాక్రిఫైస్ చేసి చదివి ర్యాంక్ చేస్తే ఆ మేడం అన్నట్టు నోటికాడి ముద్దను తీసేస్తే తీవ్రవాదులు కాకుండా ఏం చేస్తారు? నిజంగా మనం దానికి బాధ్యులమైదామా? నిజంగా మీరు కూడా చదివి ర్యాంకులు తెచ్చుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెలెక్షన్ ఎంత అవుతుంది? ఎంతమంది లక్షల మంది రాస్తారు? ఎంతమంది సెలెక్ట్ అవుతారు? సెలెక్ట్ కాని వాళ్ళంతా ఇదే పని చేస్తే ఎప్పుడు అవుతుంది? ఈ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోకుండా ఈ యూత్ను మనం కాపాడుకోవాలి. ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయినరో అందరికీ అవకాశాలు ఉంటాయి. ఎందరో ఒకేసారి రాలేదు, ఒక్కొక్కసారి యూపీఎస్సీ 4-5 సార్లు రాసిన వాళ్ళు ఉంటారు. మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, అందరూ కష్టపడాలి, మళ్ళీ ప్రయత్నించాలి. అంతేగాని సెలెక్ట్ అయిన వాళ్ళ మీద దుమ్మెత్తు పోసి వీళ్ళు ఏదో లంచాలు ఇచ్చారు, కొనుక్కున్నారు, నిజంగా చాలా బాధగా ఉందండి. నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకు, గవర్నమెంట్కి ఏంటంటే, ఇంకా జ్యుడిషియరీకి కూడా ఏంటంటే, దయచేసి దీన్ని పరిశీలించండి. నిజంగా ఒక వ్యక్తి కష్టపడి తెచ్చుకున్న దాన్ని నిజంగా మళ్ళీ మొదటికి అదేదో మనం ఆడతాం చూడండి, స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆట, అలాగా మళ్ళీ అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అది మింగిన తర్వాత మళ్ళీ కిందికి తీసుకొస్తున్నారు. ఇప్పటికీ 3 సార్లు అయింది, ఇది 4వసారి. నిజంగా ఈ యూత్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? నాకు ఒకటి ఏంటంటే, ఇట్లాంటి ప్రచారాలను గవర్నమెంట్ స్ట్రాంగ్గా నిలబడాలి. వాళ్ళు చేసిన దాన్ని కరెక్ట్గాని నమ్మితే వీళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. గవర్నమెంట్ వాళ్ళని రక్షించుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ మీద విశ్వాసం పోకూడదు. మళ్ళీ ఎగ్జామ్ జరగచ్చు, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. అసలు దీనికి అంతం ఎక్కడ? ఎప్పుడు సెలెక్ట్ కాని వాళ్ళు ఎక్కువనే ఉంటారు. ఇట్ ఈజ్ ఎలిమినేషన్ ప్రాసెస్. సెలెక్ట్ కాని వాళ్ళు వాళ్ళు అదే మాట మాట్లాడతారు, మాకు అన్యాయం జరిగింది. ఎవరి సైడ్ చూస్తారు? ఎవరైతే న్యాయంగా కష్టపడి రాశారో వాళ్ళకి తప్పకుండా అవకాశం వస్తుంది, ఇప్పటికి కాకుండా తర్వాత. నేను ఎవరైతే రాలేదో వాళ్ళని ఏం క్రిటిసైజ్ చేయట్లేదు. కాంపిటీషన్ ఎగ్జామ్ అనేది రిలేటివ్ కాంపిటీషన్, కొంత ఎక్కువ కావచ్చు, కొంత తక్కువ కావచ్చు. ఒక్క మార్కులో వేల ర్యాంకులు ఉంటాయి. కాబట్టి అది అంతా అర్థం చేసుకొని మిగతా వాళ్ళు కూడా అవతల సైడ్ ఎవరైతే బురద జల్లుతున్నారో, లేకపోతే వీళ్ళు లంచాలు ఇచ్చారని, నిజంగా సమాజంలో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము అందరికీ చెప్పుకున్నాం, మా బాబుకి గ్రూప్ 1 వచ్చింది, సెలెక్ట్ అయినాడు. ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు, ఏంటి మీ బాబు మీరు లంచం ఇచ్చారా సార్ అని. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా లంచం ఇచ్చేటట్టు కనబడుతున్నారు సార్? మీరు ఆలోచించండి. 3 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా? నేను జరిగే పనే నాది. అట్లా నమ్ముకున్న వాళ్ళు ఇట్లా ముందుకు వచ్చి మాట్లాడతారా? దయచేసి ఆలోచించండి. వ్యవస్థల మీద నమ్మకం కోల్పోకుండా చేయండి. జ్యుడిషియరీ కూడా నాది అదే రిక్వెస్ట్, మీడియాకు కూడా అదే రెస్పెక్ట్, గవర్నమెంట్ కూడా అదే రిక్వెస్ట్. మేము న్యాయంగా, ధర్మంగా కష్టపడి మా బాబు ర్యాంక్ సంపాదించాడు, వానికి న్యాయం చేయమని అడగడానికి ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ. ఇక్కడ కూడినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. నేను ఒక కుటుంబ సభ్యుడిని, నా భార్య 497th ర్యాంక్ వచ్చింది. మేమందరం కూడా ఇక్కడ కూడుకోవడానికి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, మామందరం కూడా చాలా గత వారంగా మనసంతా కూడా ఆయాసంగా, చాలా బాధతో, ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల మధ్యాహ్నం ముందుకు మేము వచ్చి ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే, వారం రోజులుగా ఒక తప్పుడు ప్రచారము మీడియా హౌజెస్లో చేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, 3 కోట్ల నుండి 5 కోట్ల రూపాయలు పెట్టి వీరు ఉద్యోగాలను కొన్నారు అనేటువంటి ఒక అభియోగాన్ని సింపుల్గా ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపై మోపి ఒక రాజకీయమైనటువంటి ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది మా యొక్క కుటుంబాలని చాలా మనోవేదన కలిగించినటువంటి విషయాన్ని మీ అందరి ముందు మేము వ్యక్తపరచాలి అనేటువంటి దాన్ని బట్టి మేము ఇక్కడ కూరుకొని ఉన్నాం. కాబట్టి మేము ఒకటే మా రిక్వెస్ట్ ఏమిటి అని అంటే,
కుటుంబాలు త్యాగాలు చేస్తే బిడ్డలకి ర్యాంక్స్ వచ్చాయి. ఎవరో ఊరికే ఎవరో చేస్తేనో ఇంకో ఏదో డబ్బులు ఇచ్చుకుంటేనో ర్యాంకులు అనేది రాలేదు. నా భార్యకి తనకి ఒక పంచాయత్ సెక్రటరీగా తను సెలెక్ట్ అయ్యింది, ఒక గ్రూప్ తర్వాత జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయింది. ఇది 3వ ఉద్యోగం తను సెలెక్ట్ అవ్వడం. సో అంటే చాలామంది కుటుంబాలలో కూడా ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ దట్ ఎవరో డబ్బులు పెట్టి కొంటే ఉద్యోగాలు దొరుకుతాయి అని నిజంగా అనుకొని ఉంటే యూపీఎస్సీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇండస్ట్రియల్ కొడుకులు బిడ్డలు అయ్యి ఉండేవాళ్ళు ఈరోజు. సో ఏదైతే రాజ్యాంగ వ్యవస్థల పట్ల మనం చేసేటువంటి ఒక స్టేట్మెంట్స్ చాలా అసంబద్ధమైనటువంటివి, వాటిని ఆశించని స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క నాయకులు. దయచేసి మీరు గమనించండి. నిజంగా కనుక గ్రూప్ 1 ఆఫీసర్స్ లేకపోతే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని కొనగలిగే పరిస్థితి ఉంటే ఈరోజు మీరు మీ మీడియా సాక్షిగా ఎంతోమందిని ఇంటర్వ్యూస్ చేసి వీరు చాలా చిన్న స్థాయి నుండి ఒక గ్రామ స్థాయి నుండి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారని తెల్లారు లేస్తే మేము ఎన్నో కథనాలు చదువుకొని వాటిని ఇన్స్పైర్ అయ్యి మేము ముందుకొచ్చి ఈరోజు మా కుటుంబాలను మేము సపోర్ట్ చేస్తూ మేము వాళ్ళని ఒక ఆఫీసర్లుగా తయారు చేసే ప్రయత్నంలో మేము ఉన్నాము. అట్లాంటిది వదిలేసి కష్టపడి సెలెక్ట్ అయినటువంటి బిడ్డల్ని మీరు ఒక మనోవేదనకు గురి చేస్తూ ఒకవేళ వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్స్ విని వారికి ఏదైనా అయితే ఎవడు బాధ్యత తీసుకుంటాడు? ఈ యొక్క పొలిటికల్ లీడర్ ఎవడన్నా వచ్చేసి మాట్లాడతాడా? వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడతారా? మొన్నటి వరకు వీళ్ళందరూ మా స్టూడెంట్స్, మేము తయారు చేస్తే వీళ్ళు సెలెక్ట్ అయ్యారు, మా టెస్ట్ సిరీస్లు తీసుకొని వీళ్ళు ఈరోజు సెలెక్ట్ అయ్యి ఇక్కడ కూర్చున్నారని ఫోటోలు వేసేసి వాళ్ళకి దండలేసి సన్మానాలు చేసినటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో అదే ప్రొఫెసర్స్ ఈరోజు వచ్చేసి ఇందులో అవకతవకలు జరిగాయి, వీళ్ళు అన్యాయంగా వచ్చారు, అన్యాయం చేశారు, 3 కోట్ల రూపాయలు ఇచ్చారు అనేటువంటి స్టేట్మెంట్స్ కొంతమంది చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. దయచేసి మా యొక్క వినతి ఏంటంటే ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎవరైతే ఈ యొక్క పర్టికులర్ కాంపిటేటివ్ స్పిరిట్స్ తోటి సెలెక్ట్ అయి ఉన్నారో తర్వాత కాని వారిలో కూడా బెస్ట్ ఆఫ్ ద మైండ్స్ ఈ స్టేట్కి సంబంధించి తెలంగాణలో డెవలప్మెంట్లో భాగంగా ఉండాలనే ఒక ఆశతో ఈ యొక్క గ్రూప్ 1 ఆఫీసర్స్ కంటే అత్యున్నతమైన ఉద్యోగాలను వదులుకున్న వాళ్ళు ఇందులో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చే శాలరీస్ కంటే మంచి శాలరీస్ వదులుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణ డెవలప్మెంట్లో భాగంగా మేము ఉండాలి, ఈ యొక్క స్టేట్లో మా యొక్క కాంట్రిబ్యూషన్ మేము ఇందులో వెదజల్లాలి, దీంట్లో మేము ముందుగా ఉండాలి అనేసి ఒక కసితోటి తెలంగాణపై ఉన్నటువంటి ప్రేమతోటి ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలు ఉన్నారు. దయచేసి ఇంత పెద్ద ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగ అభ్యర్థులని మీరు అంత చిల్లరగా ఒక రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేస్తూ వీరి యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని మీ అందరినీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఈ యొక్క రాజకీయపరమైనటువంటి విషయాలను కనుక మీరు వీరిపైన రుద్దితే రేపు ఒకవేళ ఇదే విధంగా వీరు కూడా మీలో అంతే రివర్ట్ అయితే రేపు ఇదే విద్యార్థులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు రేపు రాజకీయాలు చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ రాజకీయాలను కూడా ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా వీరు తయారవుతారు. దయచేసి అటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వద్దు. ఎందుకంటే వారు ఈ యొక్క సమాజంలో ఒక నాయకులుగా ఒక ఆఫీసర్లుగా ఉండి ఈ యొక్క సమాజ అభివృద్ధికి చెందించడానికి వారు ఇక్కడ ఉన్నారు. అంతేగాని వాళ్ళు రాజకీయాలు చేయడానికి రాలేదు. కానీ ఇట్లాంటి ఆరోపణలు చేయడం వల్ల వారు రేపు రాజకీయాలు చేయాల్సిన కర్మ కూడా వారికి పట్టే దరిద్రం వస్తుంది. కాబట్టి దయచేసి అటువంటి అవకాశాన్ని కల్పించకుండా ప్రభుత్వాలకి మా యొక్క మనవి ఏంటంటే ఈ యొక్క ఒక టైం బౌండ్ ప్రాసెస్ని మీరు సెలెక్ట్ చేయండి దయచేసి. ఎందుకంటే విద్యార్థులందరికీ న్యాయం జరగాలి, గెలిచిన వాళ్ళకి కావాలి, ఓడిపోయిన వాళ్ళకి కావాలి, ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా ఏ విధమైన విధానాలు మనం అవలంబిస్తే అందరికీ మేలు జరుగుతుందో పెద్దలందరూ కూర్చొని నిర్ణయం చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.